తులం బంగారం ధర 20,000 మాత్రమే. ఎస్, మీరు వింటుంది నిజమే. త్వరలో కేంద్రం బంగారం ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి, దాని హాల్ మార్కింగ్ రూపొందించమని చెప్పింది. రైట్. ఇక్కడ రాజ్ కుమార్ గారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనము నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తో ఇది మనము ముడిపెట్టి చూస్తున్న అంశం కాబట్టి ఏ రకంగా ఇప్పుడు క్రైమ్ రేట్ ఏ రకంగా తగ్గే అవకాశం ఉంది? అంటే మీరు చెప్తున్నట్టుగా తక్కువ రేటు కాబట్టి ఇది వాడు దొంగ కొట్టుకొని వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటారా? ఆ రకంగా ఆలోచించాలా? క్రైమ్ రికార్డ్స్ తగ్గే అవకాశం ఏ రకంగా ఉండొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పింది గుడ్ క్వశ్చన్. అంటే ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో మన బంగారం పోయినా కూడా మనం ఇంచుమించు అట్లాగే ఆలోచిస్తాము. సో జనరల్ గా ఒక సైకలాజికల్ ఫినామినా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 2 తులాల చైన్ ఉంది, నేను మెడలో వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాను, ఒక చైన్ లాగేసుకొని వెళ్ళిపోయాడు. సో నేను 2 తులాలు అంటే ఇప్పుడున్న ప్రకారం దగ్గర 1,50,000 వరకు నేను డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే 9 క్యారెట్స్ గోల్డ్ కనుక మన మెడలో ఉండి దురదృష్టవశాత్తు మన మెడలోంచి ఆ చైన్ పోయింది అనుకోండి, సో కంపేర్ చేయండి. అంటే 50% కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోతుంది కాబట్టి బాధ అనేది ఉంటుంది బంగారం ఏదైనా సరే. బట్ కొంత మనకు ఆ బాధ అనేది తగ్గుతుంది. సరే మరి ఇంకోటి 9 క్యారెట్స్ కొనుక్కోవచ్చులే అనుకునేది ఒక ఫినామినా. బట్ ఇంకొక వైపు ఏంటంటే, ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి దొంగతనాలు పెరిగాయి. సో బంగారం రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళు అదనుగా ఏంటి, కొంచెం లేడీస్ అట్లాంటి వాళ్ళు, వీక్ గా ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళని చూసి లాగేసుకొని వెళ్ళిపోతున్నారు. అదే బంగారానికి పెద్ద వాల్యూ లేదు, బంగారం రేటు తగ్గింది అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ప్లాటినం వేసుకున్న వాళ్ళను లేకపోతే ఇంకో రకంగా దొంగతనాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పట్లేదు, బట్ 32% నుంచి కనీసం ఒక 10%, అట్లీస్ట్ 5% తగ్గడానికి ఒక స్కోప్ ఉంటుంది. కొంత తగ్గుతుంది అనేది మాత్రం వాస్తవం. రైట్ రాజ్ కుమార్ గారు, మరి ఇప్పుడు ఇది అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఈ బంగారు నగల వ్యాపారులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది, ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పట్లోగా ఇది ప్రవేశపెట్టే అవకాశం ఉంది? దీనికి పెద్ద టైం అక్కర ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇంతకుముందు 22లో ప్రవేశపెట్టినప్పుడు కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1-2 months లోనే దీనికి సంబంధించి, అంటే ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ అనేది ఒకటి ముంబై కేంద్రంగా ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కేంద్రాన్ని రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే, సో ఇలాంటి ఒక 9 క్యారెట్ ప్యూరిటీ లో కూడా తీసుకొస్తే, అంటే బంగారం ఇక్కడ వాళ్ళ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే 9 క్యారెట్స్ తీసుకొస్తే కనుక 24 క్యారెట్ 74,000 80,000 పెట్టి కొనని వాళ్ళు ఏం చేస్తారు, ఆ 9 క్యారెట్స్ బంగారం కొనుక్కుంటారు. ఇప్పుడు నా దగ్గర 10-20,000 ఉంది, సో కాబట్టి నేను ఒక 9 క్యారెట్ బంగారం కొనుక్కుంటాను. అట్లా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ, మార్కెట్ పరంగా పెరుగుతుంది, ఇంకోవైపు క్రైమ్ తగ్గుతుంది. కాబట్టి ఈ 2 వైజ్ వరుస అసోసియేషన్లు కలిపి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకి ఒక నోట్ చేయడం జరిగింది. మేబీ 1-2 months లో దీనిపైన ఒక క్లియర్ విజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. రైట్, ఇది బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయాలు. మొత్తం మీద బంగారం ధర అంటే ఇక్కడ ఎలా తగ్గుతోంది అని మీకు ఆలోచించవచ్చు. ఎస్, సరిగ్గా వినండి. సాధారణ మహిళలు, బంగారం ప్రియులకు ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వార్త, నోటుగానే మీరు గమనించాలి. ఎందుకంటే దొంగతనాలు బాగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారాన్ని మెడలో, అఫ్కోర్స్ మెడలో చిన్న చైన్ వేసుకుని పోతే మినిమం తులం ఉంటుంది ఎవరిదైనా. తులం 2 తులాలు ఆడవాళ్ళకంటే బంగారం బాగా ఇష్టం కాబట్టి పెద్ద పెద్ద గొలుసులు వేసుకొని పోతారు. ఇది చూసి చాలామంది దొంగలు, చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చైన్ స్నాచర్స్ ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు బాగా పెరిగిందని మీకు ఇందాక డీటెయిల్స్ చెప్పాను. 2021తో పోలిస్తే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న దాని ప్రకారం 2022లో ఈ గొలుసు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ 32.5% పెరిగాయంటే ఎంత మేరకు? అఫ్కోర్స్ మనం ఈ మధ్యకాలంలో ఆ వార్తలు చాలా కామన్ అయిపోయాయి, సాధారణం అయిపోయాయి. చైన్ స్నాచింగ్లు పేపర్లో, టీవీల్లో అవి చాలా చూస్తున్నాం. దాంతోపాటు కొంతమంది కింద పడి ఎక్కడో అనుకోని చోట పడి తగిలి ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. ఈ రకంగా వాటిని కూడా అరికట్టవచ్చు అంటూ కేంద్రం భావిస్తుంది. అసలు అవి ఆ నగలు వేసుకోవాలంటే కూడా ఒక రకంగా భయపడుతున్నారు, ఎందుకంటే ఖరీదైనవి. అండ్ మోర్ ఓవర్ 74-75,000 పైగానే ఉండే, తగ్గింది. ఇంత రేటు పెట్టి బంగారం కొనాలంటే పెళ్లిళ్ళైనా ఇంకేదైనా శుభకార్యాలకు కానీ సాధారణంగా ఆభరణాలు కొనుక్కోవాలన్నా కూడా ఆలోచిస్తున్నారు డబ్బు మధ్యతరగతి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ 9 క్యారెట్స్ బంగారం కొంత ప్యూరిటీ తగ్గే అవకాశం ఉంది. 24 క్యారెట్స్కి 9 క్యారెట్స్కి తేడా ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ మిడిల్ క్లాస్కి, మధ్యతరగతి వాళ్ళకి ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదే క్వాంటిటీ, అంటే తులం బంగారమే, కాకపోతే కొంచెం క్వాలిటీలో చిన్నపాటి తేడా ఉంటుంది. 24 క్యారెట్స్కి 9 క్యారెట్స్కి తేడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అన్ని రకాలైన నాణ్యతా ప్రమాణాలు కూడా ఇక్కడ పాటిస్తారంట. హాల్ మార్కు, బిస్, ఇవన్నీ BIS ఇవన్నీ కూడా పాటించి సేమ్ ఆ బంగారాన్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బిజినెస్ ఎక్స్పర్ట్స్తో, బంగారు నగల వ్యాపారితో మాట్లాడబోతున్న కేంద్రం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బహుశా మరికొద్ది రోజుల్లోనే, వారాల వ్యవధిలో లేదా వచ్చే నెలలోనే ఇది ప్రవేశపెడితే కనుక మిడిల్ క్లాస్ వాళ్ళకి, ముఖ్యంగా బంగారం ప్రియులకి
మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి, బంగారం ప్రియులకి, ఆడవాళ్ళకి నిజంగా ఇది కేంద్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 20 నుంచి 30 వేల మధ్యలోనే తులం బంగారం దొరకబోతోంది. ఖచ్చితంగా ఎస్, ఈ వార్త విన్న తర్వాత అందరూ కూడా ఆలోచిస్తారు. తులం బంగారం 20 నుంచి 30 వేల మధ్యలో అంటే కొనడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు. ఇప్పటికే మెంటల్గా ప్రిపేర్ అవుతుంటారు ఈ వార్త చూసిన తర్వాత. సో ఎస్, ఇది నిజమే. కేంద్ర ప్రభుత్వం